మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని వీళ్ళందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనం. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడేవారు క్షేమంగా నుందురు. దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో మనం మొరపెట్టే వారిగా ఉండాలి. దేవుడు మనకు క్షేమాన్ని అనుగ్రహించే దేవుడై ఉంటున్నాడు. మనకు కావాల్సిన ఇవులన్నీ కూడా అనుగ్రహిస్తాడు. అన్ని కూడా దేవుడు సమకూర్చే దేవుడుగా ఉంటున్నాడు. దేవుని బట్టి మనం ఆనందించేవారిగా, సంతోషించేవారిగా ఉండాలి. కృంగిన సమయంలో దేవుడు మనల్ని లేవనెత్తే దేవుడుగా ఉంటున్నాడు. పడిపోయిన స్థితిలో నుండి దేవుడు మనల్ని లేవనెత్తుతాడు. మంచి పేరును, ఖ్యాతిని, ఘనతను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మనల్ని దేవుడు ఘనపరుస్తాడు, హెచ్చిస్తాడు. అన్ని విషయాల్లో దేవుడు మనల్ని ఆస్వాదించే దేవుడుగా ఉంటున్నాడు. మనం దేవుని మాటకు లోపడేవారిగా ఉండాలి. దేవుని చిత్తాన్ని మనం జరిగించేవారిగా మనం ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఆస్వాదించాడు, దీవిస్తాడు. దేవుని సన్నిధిలో మనం కనిపెట్టి ప్రార్థించే వారిగా మనము ఉండాలి. ప్రతిదినం దేవునితో మన సహవాసం మనం కలిగి ఉండాలి. ప్రతిదినం దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థించే వారిగా మనము ఉండాలి. దివారాత్రులు దేవుని మాటలు ధ్యానించాలి. దేవుడిసిన మేలను బట్టి దేవుని స్తుతించే వారిగా, ఆరాధించే వారిగా ఉండాలి. దేవుడు హృదయగాయాలను కట్టే దేవుడై ఉంటున్నాడు. హృదయ వేదన తొలగించి సంతోషాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, సమాధానం అనుగ్రహిస్తాడు, నెమ్మది దేవుడు మనకు దయచేస్తాడు. మన జీవితాల అద్భుతకాల ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు. మానసిక ఒత్తిడి దేవుడు తొలగిస్తాడు. మనల్ని దేవుడు బలహీనతలన్నీ కూడా తొలగించి మనకు బలము, శక్తిని, ఆరోగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించే దేవుడై ఉంటున్నాడు. విడుదల అనుగ్రహిస్తాడు, మనల్ని విడిపిస్తాడు, రక్షిస్తాడు. మనకు కావాల్సిన అవసరాలన్నీ కూడా దేవుడు తీరుస్తాడు, మనల్ని ఆదరిస్తాడు, బలపరుస్తాడు, ధైర్యపరిచే దేవుడే ఉంటున్నాడు. మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు. ప్రార్థన చేసుకున్నాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. అయానికి స్తోత్రాలయ్యా తండ్రి, మాకు క్షేమాన్ని దయచేసి దేవుడు నాయన. అయానికి వందనాలు ప్రభా. నీ యందు తండ్రి భయభక్తులు మనం దయచేయి నాయన. స్తోత్రాలు ప్రభా. అయా నీ మాటకు లోబడే వారు ఏమి ఉండాలి ప్రభా, చిత్తాన్ని జరిగించే వారు ఏమి ఉండాలి ప్రభా. అయా ప్రతిదినం నీతో సహవాసం మాకు అనుగ్రహించండి ప్రభా. నీకు స్తోత్రాలయ్యా. నువ్వు చేసిన మేలను బట్టి ప్రభా నీ స్తుతించేవారుగా ఏమి ఉండాలి ప్రభా. అయా సెలవు కనిపెట్టి ప్రార్థించేవారుగా ఏమి ఉండాలి ప్రభా. నీకు స్తోత్రాలయ్యా తండ్రి. అయా క్రింద సమయంలో లేవనెత్తే దేవుడు నాయన. హృదయవేదన తొలగించి ప్రభా సంతోషాన్ని, సమాధానం, నెమ్మది దయచేసే దేవుడవయ్యాని స్తోత్రాలు ప్రభా. అయా మనం హెచ్చించే దేవుడు, గణపరిచే దేవుడవయ్యాని స్తోత్రాలు ప్రభా నాయన. తండ్రి నీకు వందనాలు ప్రభా. నువ్వు చేసిన మేలను బట్టి నేను స్తుతించే వారిగా మేము ఉండాలి ప్రభా. అయా నీకు స్తోత్రాలయ్యా తండ్రి. నీకు వందనాలు ప్రభా. దేశానికి అనుకరించండి అయ్యా. ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేయి ప్రభా. నువ్వు ఎంతో ఉన్నత నుండి స్వస్థపరచాలి ప్రభా. తండ్రి ఎవరికి బాధ సమస్యలో ఉన్నారో వారు దర్శించు నాయన. వారికి ఉన్న బాధ సమస్యలన్నీ కూడా తొలగించండి అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి నీకు వందనాలు నాయన. అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించు నాయన. వారికి ఉన్న అప్పు తీర్చి ఆశ్రమించి దీవించిన నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి యేసయ్యానికి వందనాలు ప్రభు. యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మాయం పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఉదయకాని వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థించుడర్తిగా మనకు క్షేమాన్ని దయచేస్తాడు. పుట్టినరోజు జరుపుకున్న వారికి, పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును. ఆమేన్.